ఆడవాళ్ల డ్రెస్సింగ్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన శివాజీపై విమర్శలు కొనసాగుతూనే ఉన్నాయి. శివాజీ వ్యాఖ్యల్ని ఖండిస్తూ మొదట్లో నాగబాబు రియాక్ట్ అయ్యారు. ఆ తర్వాత గరికపాటిని కూడా లాక్కొచ్చారు ఈ ఇష్యూలోకి. అన్వేష్ అనే ఒక యూట్యూబర్. మొత్తం సోషల్ మీడియా ఎక్కడ చూసినా కూడా ఇదే అంశం మీద ట్రోలింగ్ జరుగుతోంది, వైరల్ అవుతూ ఉన్నాయి వీడియోస్. యూట్యూబర్స్ కూడా దీని మీదే ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేశారు, ఎందుకంటే వ్యూస్ ఎక్కువగా వస్తూ ఉన్నాయి కాబట్టి. సో ప్రకాష్ రాజ్ కూడా ఈ శివాజీ మాట్లాడిన మాటల మీద రియాక్ట్ అయ్యారు, చాలా స్ట్రాంగ్ గా రియాక్ట్ అయ్యారు ప్రకాష్ రాజ్ బయట. శివాజీ గారు కానీ ఎవరు కానీ ఒక వేదిక మీద మాట్లాడినప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టారు. నేను ఒక వేదిక ఎందుకు ఇచ్చారు ఇన్నాడు కూడా చెప్పాలి, ఏ మాటలతో చెప్పాలి. భాష తెలుగు భాష అది కాదు కదా. ఆయన ఒకసారి చెప్పాడు, బట్ మిగతా వాళ్ళకు అది స్టార్ట్ అవుతుంది. ఇప్పుడే ట్వీట్ చేశాను అనసూయ, నువ్వు స్ట్రాంగ్ గా ఉండు, ఆ సంస్కారాలు అసహ్యం తెలుస్తుంది నాకు. నన్ను అదే చెప్తుంటారు, ప్రకాష్ రాజ్ గారు మీరు ఎందుకు మాట్లాడరాళ్ళు, అమ్మని లాక్తారు, చెల్లిని లాక్తారు, కూతురు లాక్తారు అంటే ఆ బ్రెయిన్ ఎక్కడుందో అర్థం మాట్లాడతారు. ఖచ్చితంగా శివాజీ గారు చెప్పింది తప్పు. సభ్య సమాజంలో వీ కెనాట్ ఎక్స్పెక్ట్. మీరు ఎవరు చెప్పడానికి మీ దృష్టి మార్చుకోండి. గిల్లెవరండి అమ్మాయిని ఆడవాళ్ళ వేళ కదా, నేను పోటీగా చెప్పాలి గిల్లితే గిల్లించుకోవాలని కాదు కదా. నేను కదండి శివాజీ గారు కానీ ఎవరు కానీ ఒక వేదిక మీద మాట్లాడినప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టారు. నేను ఒక వేదిక ఎందుకు ఇచ్చారు ఇన్నాడు కూడా చెప్పాలి, ఏ మాటలతో చెప్పాలి. సో శివాజీ ఏదో చెప్పే ప్రయత్నం చేశారు, కానీ ఆయన ఉపయోగించిన పదాలు కరెక్ట్ గా లేవు, ఆడవాళ్ల గౌరవానికి భంగం కలిగించేలా ఉన్నాయి అని ఆయన కొన్ని పదాలు కూడా యూజ్ చేశారు కాబట్టి. సో ఆ పదాలను మేము బీప్ చేసి ఒకసారి అప్పట్లో శివాజీ ఏమన్నారు అన్నది ఒకసారి వినిపిస్తాము, అది కూడా ప్లే చేయండి. ఇంకో విషయం చెబుతున్నా, అమ్మాయిలు హీరోయిన్లు ఈ బట్టలకు పెడితే వేసుకొని పోతే మనమే దరిద్రం అనిపించాల్సి వస్తమ్మా. ఏమనుకోవద్దు, హీరోయిన్లు అందరూ మీరు అనుకున్నా నాకు పోయేది లేదు, లాగి పీకుతాం మనం, అది వేరే విషయం. కానీ మీ అందం చీరలోనో మీ అందం నిండుగా కప్పుకునే బట్టల్లోనే ఉంటుంది తప్పితే దాంట్లో ఏముండదమ్మా. అవి వేసుకున్నంత మాత్రాన చాలా మంది చూసినప్పుడు నవ్వుతూ అంటారు, కానీ ఎలాంటి బట్టలు ఎందుకు వేసుకుని కాస్త మంచి వేసుకోవచ్చుగా, బాగుంటావు కదా అనాలనిపిస్తుంది లోపల. అనలేము అంటే మళ్ళీ స్త్రీ స్వాతంత్రం లేదా స్వేచ్ఛ లేదు. స్త్రీ అంటే ప్రకృతి, ఎంత అందంగా ఉంటే అంత గౌరవం పెరిగిద్ది. ఈ ప్రకృతి అద్భుతంగా ఉంటుంది. అలాగే స్త్రీ మా అమ్మ చక్కగా ఎప్పటికీ గుండెల్లో కనపడతా ఉంటది, ఒక సావిత్రమ్మ కానీ ఒక సౌందర్య కానీ. అలాగే ఈ జనరేషన్లో ఇంకా చాలా మంది, రష్మిక, చాలా మంది అమ్మాయిలు ఉన్నారు. వీళ్ళందరూ ఇంపాక్ట్ క్రియేట్ చేశారు కాబట్టి అమ్మటే చెప్పగలుగుతున్నాం. గ్లామర్ అనేది ఒక దశ వరకే ఉండాలా, ఇంతవరకు ఉంటే పర్లా, అది ఇక్కడికి రాకూడదు. నేనేమన్నా కానీ చెప్పడానికి మళ్ళీ అందరు రేపు పొద్దున పెద్ద పెద్ద వాళ్ళంతా బయలుదేరతారు, మాకు స్త్రీ స్వేచ్ఛ లేదు. స్వేచ్ఛ అనేది అదృష్టం, ఆ స్వేచ్ఛని కోల్పోవద్దు. మన గౌరవం ఎప్పుడు పెరుగుద్దంటే మన వేష భాషల నుంచే మన గౌరవం పెరిగిద్ది. అందులో శివాజీ చుట్టూనే తిరుగుతోంది సార్. కొంతమంది శివాజీకి సపోర్ట్ చేస్తూ ఉన్నారు, అనసూయకు నెగిటివ్ గా పోస్టులు పెడుతున్న పరిస్థితి. కొంతమంది శివాజీది తప్పు అని చెప్పి నాగబాబు, ప్రకాష్ రాజ్ లాంటి వాళ్ళు మాట్లాడిన పరిస్థితి. ఇప్పుడు మధ్యలో గరికపాటి గారిని కూడా తీసుకొచ్చారు సార్. ఏంటి సార్ ఈ వివాదానికి ఏంటి ఫుల్ స్టాప్? ఎప్పుడు వివాదాన్ని ఫుల్ స్టాప్ మీడియా ఎక్కడ పెట్టనిస్తుంది, సోషల్ మీడియా ఎక్కడ పెట్టిస్తుంది కంట్రోల్లో. ఎందుకంటే ఈ వివాదము ప్రజలు చూస్తున్నంతసేపు మాట్లాడే వాళ్ళు మాట్లాడుతూనే ఉంటారు కదా. సో కానీ ఎక్కడైనా మనము ఈ డిబేట్లో కూడా, ఎనీ డిబేట్లో ఆ సంస్కారాన్ని, హుందాతనాన్ని ప్రదర్శించాలి. తప్పని నిర్ద్వందంగా అనాలి. అదే సమయంలో దానికి ఎక్కడికెక్కడికో లాక్కెళ్ళి పీక్కెళ్ళి తీసుకెళ్లాల్సిన అవసరం లేదు కదా. ఇప్పుడు శివాజీ మాట్లాడిన మాటలపైన నేను గతంలోనే చాలా వివరంగా మాట్లాడాను. దాదాపు ఒక 24 minutes మాట్లాడాను. ఇప్పటికీ నా యూట్యూబ్ ఛానల్లోనే 2 లక్షల మంది చూశారు దాన్ని. సో మళ్ళీ కొత్తగా చెప్పే అంశాలు లేవు. కానీ స్థూలంగా ఒకటి, శివాజీ చెప్పాడు కదా అందులో, వేష భాషల పైన మీ గౌరవం ఆధారపడి ఉంటుందని. సో ఇట్ అప్లైస్ టు హిమ్ ఆల్సో కదా. సో ఒక సందేశాన్ని ఏమి వదలుచుకున్నారా, సంకేతాన్ని ఏమి వదలుచుకున్నారా అన్నది ఇక్కడ ముఖ్యం కాదు. వాడిన భాష, ఆ సందేశం, చెప్పదలుచుకున్న సందేశం కూడా పక్కకు పోయింది. ఆ చెప్పదలుచుకున్న సందేశం కరెక్టా కాదా ఆ డిబేట్లో కూడా వెళ్ళడం లేదు.
స్త్రీలకు స్వేచ్ఛకు పురుషులే పరిధులు నిర్ణయించాలా, స్త్రీ అందాన్ని ఇంత కమాడిఫై చేసి మాట్లాడాల్సిన అవసరం ఉందా? సో ఇలాన్ని ఒక డైమెన్షన్, ఆ డైమెన్షన్ కూడా లోకి వెళ్ళడం లేదు. ఫండమెంటల్గా ఒక్కసారి ఒక పొరపాటు భాష వాడడం వల్ల తాను చెప్పదలుచుకున్న మెసేజ్ కూడా పక్కకు పోయింది కదా. తర్వాత ఇదేదో అన్యాపదేశంగా అనుకోకుండా జారిన పదం కూడా కాదు అని అర్థమవుతుంది. ఎందుకంటే కాన్షియస్గా అన్నారు, పెద్దవాళ్ళంతా ఇప్పుడు నా వెనకాల పడతారు, మహిళా స్వేచ్ఛ అంటారు, మీరు ఏమన్నా అనుకున్నా పర్వాలేదు, అనుకున్నా పోయేది నేను లాగి పీకేస్తాను అంటే ఇట్ వాజ్ ఇంటెన్షనల్ కామెంట్, వాజ్ నాట్. కొన్నిసార్లు అన్కాన్షియస్గా మనం మాట్లాడుతున్న సమయంలో ప్రతిసారి అలర్ట్గా ఉండలేం కనుక ఏదో ఒకసారి పొరపాటుగా మాట్లాడితే మాట్లాడవచ్చు. కానీ డెఫినెట్గా ఆయన చెప్పదలుచుకొని చెప్పాడు, అందులో డిస్ప్యూట్ ఏం లేదు. కరెక్ట్గా ఆ రెండు అంటే శివాజీ భాషలో చెప్పాలంటే అన్పార్లమెంటరీ వర్డ్స్, అన్పార్లమెంటరీ ఉన్నది అసభ్యకరమైన పదాలు. అన్పార్లమెంటరీ అనేది మళ్ళీ దాన్ని గౌరవించడం, క్లియర్గా అది అసభ్యకరమైన పదాలు. ఆ అసభ్యకరమైన పదాలు కావాలని అన్నాడని నేనేం ఆరోపించడం లేదు, కానీ తాను ఈ వివాదాన్ని కోరి తెచ్చుకున్నట్టుగానే కనబడుతుంది. ఇట్ వాస్ కాన్షియస్. అందువల్ల వివాదం జరిగిన తర్వాత నేను అప్పటికి కూడా సమర్థించుకున్నాడు, ఆ రెండు పదాలు మాత్రమే విడ్రా చేసుకుంటున్నాను అన్నాడు. దాంతో ఇంకా రెచ్చిపోయారు. అన్కండిషనల్ అపాలజీ కాకుండా నేను ఉపసంహరించుకుంటాను కానీ షరతులు వర్తిస్తాయనే వరకు తర్వాత ఇంకా కొద్దిగా లేచిపోయారు, ఇంకా రెచ్చిపోయారు. దాంతో ఇప్పుడు దానికి శివాజీ నేపథ్యం ఏంటి, ఆయన సామాజిక రాజకీయ నేపథ్యం ఏంటి అని చూడాల్సిన అవసరం లేదు. ఆయన అన్నాడంటే ఆయనను వ్యక్తిగా కూడా క్యారెక్టర్ అసాసినేషన్ చేయాల్సిన అవసరం కూడా లేదు. ఇక శివాజీ పైన పెద్ద ఎత్తున దాడి చేయాల్సిన అవసరం కూడా లేదు. ఈ భాష తప్పు, ఇక్కడ వరకు ఆయన అన్నది తప్పు, అందులో డిస్ప్యూట్ ఏమీ లేదు. దాన్ని అక్కడికి ఎండ్ చేయాలి. ఇక దాన్ని ఎండ్ చేయకుండా ఆయనకు అనుకూలంగా ఒక సైన్యం, ఆయనకు వ్యతిరేకంగా ఒక సైన్యం, ఇక దీన్ని ఎక్కడికెక్కడికో తీసుకెళ్ళి దాన్ని రకరకాల ఇంటర్ప్రిటేషన్స్ ఇవ్వాల్సిన అవసరమూ లేదు. అందులో ఇంకా వేరే వాళ్ళను తీసుకొచ్చి కాంట్రవర్సీ చేయాల్సిన అవసరమే లేదు. దానికన్నా లార్జర్ ఇష్యూస్ పైన మాట్లాడాలి. ప్రకాష్ రాజ్ మాట్లాడింది ఎక్కడ శివాజీని అవమానించే రీతిలో మాట్లాడలేదు కదా. సో ఆయన ఒక పాయింట్ చెప్పాడు, ఉమెన్స్ రైట్స్, ఉమెన్స్ ఫ్రీడము, సమాజంలో ఉండే యొక్క సభ్య సంస్కారాలు ఎలా ఉండాలి అని చెప్పాడు. ఎందుకంటే ప్రకాష్ రాజ్ ఇస్ నోన్ ఫర్ హిస్ వోకల్ ఒపీనియన్స్. తెలుగు సినీ పరిశ్రమలో చాలామంది దేశం ఎదుర్కొనే అనేక సమస్యల పైన మౌనంగా ఉంటారు. ఎస్ యూ హ్యావ్ ఎ రైట్, ఎటువైపు అయినా స్టాండ్ తీసుకోవచ్చు. ప్రకాష్ రాజ్ స్టాండ్ నచ్చని వాళ్ళు ఉండొచ్చు, నేను ఒప్పుకుంటాను. కానీ సహజమే, ఎందుకంటే ఒక పొలిటికల్లీ ఒక స్ట్రాంగ్ ఒపీనియన్, షార్ప్ ఒపీనియన్ చెప్పినప్పుడు సహజంగానే ఒక అటువైపు నుంచి వ్యతిరేకత వస్తుంది. ప్రకాష్ రాజ్ పైన ఆ రకమైన విమర్శలు బీజేపీ నేతలు చేస్తూ ఉంటారు. నిన్న కూడా చూశాను నేను, ఆంధ్రప్రదేశ్ బీజేపీ నాయకుడు విష్ణువర్ధన్ రెడ్డి ప్రకాష్ రాజ్ పైన అటాక్ చేశారు. ప్రకాష్ రాజ్ ఈజ్ రెడీ ఫర్ ఇట్ కూడా, ఆయన ఏమి వెనకాడతాడని అనుకోను. కానీ ఆ డిబేట్ ఐడియాలజికల్ ఇష్యూస్ పైన, లార్జర్ ఇష్యూస్ పైన ఉండడం అనేది మంచిది. దీనికి పర్సనలైజ్ చేసి ఎవరెవరినో పట్టుకొచ్చి ఎక్కడికెక్కడికో తీసుకెళ్లాల్సిన అవసరం లేదు. ఇట్ హ్యాస్ టు బి కన్ఫైన్డ్ టు ఇష్యూస్. ఇక్కడ ఇష్యూస్ ఏంటి? కమాడిఫికేషన్ ఆఫ్ ఉమెన్ మంచిది కాదు. మహిళల వేషభాషల వల్లనే, మహిళల వేషధారణ వల్లనే ఈ అత్యాచారాలు జరుగుతున్నాయనే థియరీ అబ్సల్యూట్లీ ఫాల్స్ థియరీ. నేను చాలాసార్లు ఉదాహరణతో చెప్పాను. 6 నెలల పసిపాప పైన జరుగుతుంది, 80 ఏళ్ల ముసలావిడపై జరుగుతుంది. అందువల్ల నీకు అసభ్యంగా వేషాలు ధరించిన పురుషులపై నేను జరగడం లేదు. అందువల్ల దిస్ ఈజ్ నథింగ్ టు డూ విత్ వేషధారణ. ఇదొక లార్జర్ యాంటీ ఉమెన్, ఒక పురుషాధిక్య భావజాలం వల్ల జరుగుతోంది. సో ఈ భావజాలాన్ని మనం ప్రశ్నించాలి, పురుషుడైనా స్త్రీ అయినా. సో వీ షుడ్ అపోజ్ ద భావజాలం. అందువల్ల ఈ రకమైన కాంట్రవర్సీ సినీ పరిశ్రమలో కొత్తేమీ కాదు. సో డెఫినెట్గా ఆ పదాల వాడకాన్ని ప్రశ్నించాలి, ఆ రకమైన అంశాలను ప్రశ్నించాలి. ఇక దాన్ని బియాండ్ ఎక్కడికో పట్టుకెళ్ళి ఎవరెవరినో తీసుకొచ్చి దాన్ని ఒక విస్తృతమైన, ఒక శాశ్వతమైన వివాదంగా మార్చాల్సిన అవసరం లేదు కదా. ఎస్, రాంగ్ ఈజ్ రాంగ్, వీ హ్యావ్ టు కాల్ ఎ స్పేడ్ అంటారు కదా. నిర్ద్వందంగా నేను ఇవాళే కాదు గతంలో కూడా మాట్లాడాను. దీన్ని పక్కదారి పట్టించి రకరకాల వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళ లాయలు
వాళ్ళకు అనుకూలంగా ఒకరు, వాళ్ళకు వ్యతిరేకంగా ఒకరు, దాంట్లో మతం యాంగిల్ పట్టుకొచ్చి, కులం యాంగిల్ పట్టుకొచ్చి, ఇక రాజకీయ యాంగిల్ పట్టుకొచ్చి అసలు విషయం పక్కకు పోతుంది. అసలు విషయం ఏంటి? ఒక అభ్యంతరకరమైన, అసభ్యకరమైన పదాలని వాడాడు. ఇలాంటి పదాలకు పబ్లిక్ డిస్కోర్స్లో చోటు లేదు. బహిరంగ వేదికలపైన సెలబ్రిటీలు సమాజాన్ని ప్రభావితం చేసేవారు శివాజీ చెప్పినట్టు ఆ భాష కూడా వారి గౌరవాన్ని పెంచుతుంది. ఈ భాష శివాజీ పట్ల కూడా గౌరవాన్ని పెంచదు గనక ఆయన ఉపసంహరించుకున్నాడు, అర్థం చేసుకుని. సో దాన్ని ఆ ఇష్యూకే పరిమితం కావాలి తప్ప బియాండ్ ద పాయింట్ తీసుకెళ్లి వివాదాన్ని పెంచి పోషించడం వల్ల ప్రయోజనం ఏంటి?